బైబిల్ నిజమా? కెన్ వి ట్రస్ట్ బైబిల్ ఆర్ ఇస్ ఇట్ జస్ట్ ఎ రిలీజియస్ బుక్? బైబిల్ నిజంగా దేవుని వాక్యమా లేక మానవులు రాసిన ఒక మత పుస్తకమా లేక కల్పితమా? ఈజ్ ఇట్ జస్ట్ ఎ రిలీజియస్ బుక్ ఆర్ ఈజ్ ఇట్ ఎ ట్రూలీ వర్డ్ ఆఫ్ గాడ్? అపాలజెటిక్స్ అనేది క్రైస్తవ విశ్వాసానికి తార్కికంగా చరిత్ర ఆధారంగా సమర్థించే విద్య. ఇది గ్రీకు పదము అపోలజియా నుండి వచ్చింది. దీని అర్థము సమాధానం ఇవ్వడము లేక రక్షణ ఇవ్వడము. అపాలజెటిక్స్ అంటే సింపుల్గా సమాధానము ఇవ్వడము లేదా రక్షణ ఇవ్వడము. అపాలజెటిక్స్ ఈజ్ ద డిఫెన్స్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్ యూజింగ్ లాజిక్, హిస్టరీ అండ్ ఎవిడెన్స్. It comes from the Greek word apologia, which means to give a reason or a defense. అది మనం 1 Peter 3:15 మనం చూస్తాం. Be ready to give an answer to anyone who asks you for the reason of the hope you have. ఇప్పుడు మన బైబిల్ నిజమా కాదా అనేది మనం చూసినట్లయితే 2 తిమోతి 3:16 మనం చూసినట్లయితే మనం అక్కడ చూస్తాము, బైబిల్ దేవుని ప్రేరణతో రాయబడిందని చెప్తుంది. కేవలం మనుషులు రాసిన పుస్తకం కాదు. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ బ్రెత్డ్. ద బైబిల్ క్లెయిమ్స్ టు బి ఇన్స్పైర్డ్ బై గాడ్, నాట్ జస్ట్ రిటన్ బై మెన్. అలాగే రెండోది మనం చూసినట్లయితే బైబిల్లో వందల కొలది ప్రవచనాలు ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి చెప్పిన ప్రవచనాలు నెరవేరినట్టుగా మనం చూస్తాం. అవన్నీ అక్షరాల నెరవేరాయి. బర్త్ ఆఫ్ జీసస్ దగ్గర నుంచి మీకా 5:2 మనం చూస్తాం. ఫుల్ఫిల్మెంట్ మత్తయి సువార్త 2:1 ఇవన్నీ ఫుల్ఫిల్ అయినట్టుగా ప్రాఫెసీస్ గాట్ ఫుల్ఫిల్డ్ ఇవన్నీ మనం చూస్తాం. అలాగే హిస్టారికల్ యాక్యురసీ మనం చూసినప్పుడు, చరిత్రలో మనం చూసినప్పుడు ఈవెంట్స్ కానీ మనుషులు కానీ అక్కడున్న ప్లేసెస్ కానీ ఏమైతే బైబిల్లో మెన్షన్ చేయబడ్డాయో, ఈవెంట్స్, పీపుల్, ప్లేసెస్ విచ్ ఆర్ ఆల్ మెన్షన్ ఇన్ ద బైబిల్ ఆర్ కన్ఫర్మ్డ్ బై ఆర్కాలజీ అండ్ హిస్టరీ. బైబిల్లో చెప్పిన సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలు చరిత్ర ద్వారా ఒకసారి మనం చూసినట్లయితే అవన్నీ పురావస్తు శాస్త్రం ద్వారా నిర్ధారించబడ్డాయి. ఎగ్జాంపుల్, డిస్కవరీ ఆఫ్ ద పూల్ ఆఫ్ బెత్సెదా కోనేరు మనం చూస్తాం. బైబిల్లో ఒక కోనేరు ఉందని, అది యోహాను సువార్త 5:2 మనం చూస్తాం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హీబ్రూ భాషలో బేతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు అని ఉంటుంది కదా. అది ఇప్పుడు ఉన్నట్టుగా అది డిస్కవర్ అయినట్టుగా మనం చూస్తాం. అది ఎవిడెన్స్ కూడా అది తీసుకురావడం, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, చరిత్ర ఎవిడెన్స్ మనం అది దొరికింది. అలాగే ప్రిజర్వేషన్ ఆఫ్ ద టెక్స్ట్. ఎన్నో శతాబ్దాలుగా విమర్శలు బైబిల్ ఎదుర్కొన్నప్పటికీ భద్రంగా ఇది నిలిచి పెట్టడం జరిగింది. డిస్పైట్ సెంచురీస్ ఆఫ్ అటాక్స్ అండ్ ట్రాన్స్లేషన్స్, ఎంతోమంది అటాక్ చేశారు బైబిల్ మీద, బట్ బైబిల్ రిమైన్స్ ది మోస్ట్ వెల్ ప్రిజర్వ్డ్ అండ్ ప్రింటెడ్ బుక్ అక్రాస్ ద వరల్డ్. మనం మత్తయి సువార్త 24:35 చూస్తాం. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నెవర్ పాస్ అవే అంటాడు దేవుడు. ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు అంటాడు. ఎస్, వీ కెన్ ట్రస్ట్ ద బైబిల్. ఇట్స్ నాట్ ఎ మిత్, ఇట్స్ నాట్ ఎ పైల్ అప్ ఆఫ్ స్టోరీస్, బట్ ఇట్స్ ఎ మిరాకిల్, ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్. ఒక మనిషిని మార్చగలిగేది బైబిల్ మాత్రమే. బైబిల్ చదివిన ప్రతి ఒక్కరూ మారుతారు. బైబిల్ ఒక మనిషి జీవితాన్ని, క్యారెక్టర్ని మారుస్తుంది. ఎస్, మన బైబిల్ని నమ్మవచ్చు. ఇది ఒక కథ కాదు, కల్పితం కాదు, ఇది దేవుని జీవము అయిన వాక్యము, మన జీవితాలని మార్చే గొప్ప శక్తి. మీరు బైబిల్ని నిజమని నమ్ముతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.